హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నా చేతిలో బాక్స్ చూస్తున్నారు కదా, వన్ప్లస్ నుంచి కొత్త ట్యాబ్ లాంచ్ అయింది, వన్ప్లస్ ప్యాడ్ గో. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉంది. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్గా ఈరోజు మీకు ఇది అన్బాక్స్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా ఇందులో క్వాడ్ స్పీకర్స్ 4 స్పీకర్స్ ఉండి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అవన్నీ చెక్ చేద్దాం ఈరోజు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఇప్పుడే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది వన్ప్లస్ ప్యాడ్ గో 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి సిమ్ కార్డ్ LTE వేరియంట్, ఇది మనకు వచ్చింది. ఇంకోటి వైఫై వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. బాక్స్ పైన దాని పిక్చర్ అది చూడొచ్చు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్ ఉండేసి 8+256 GB వేరియంట్ అని రాస్తుంది. ఇది ఒకటే కలర్లో అవైలబుల్ ఉంది, ట్విన్ మింట్ కలర్ అని చెప్పేసి, అంటే గ్రీనిష్ కలర్ ఉంటుంది. ఇందులో మీకు వైఫై వేరియంట్ వచ్చేసి మీకు 17,999కి మీకు బ్యాంక్ ఆఫర్స్ తోటి కలుపుకొని మంచి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఇది 2,000 ఎక్కువ ఉంది, 19,999. ఇది అన్బాక్స్ చేయగానే పైన ఒక ప్యాకెట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్, రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్, ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్, క్విక్ గైడ్ అవన్నీ వచ్చినాయి. ఒకసారి జస్ట్ చెకప్ చేసుకోండి. ఇంకోటి ఇది 33 వాట్ది సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉంది. ఒకటి రెడ్ టైప్ సి కేబుల్ వచ్చింది. రెగ్యులర్గా వాళ్ళది వన్ప్లస్ది రెడ్ కేబుల్ ఉంటుంది కదా, అదే వచ్చింది. ఇంకా ఇది మన వన్ప్లస్ ప్యాడ్ గో బాగుంది. కొన్ని నెలల కింద వీళ్ళది వన్ప్లస్ ప్యాడ్ చేశాను కదా, అది కూడా సేమ్ లుక్ ఉండింది. వన్ప్లస్ లోగో అది చూడొచ్చు. ఇది పాలికార్బోనేట్ బ్యాక్ ఉండేసి ఇక్కడ దాని రియర్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఒక LED ఫ్లాష్ ఇస్తే బాగుండేది. ఇక్కడ దాని సైడ్ ఫ్రేమ్ అది కూడా చూడొచ్చు, పవర్ బటన్. ఇంకా ఇందులో క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి, అంటే 4 స్పీకర్స్, ఇటు 2 స్పీకర్స్, మధ్యలో హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది. ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా ఇంకో సైడ్ ఇంకో 2 స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా డాల్బీ అట్మాస్ అని ఇక్కడ ఫ్రేమ్ పైన రాసుంది. బాగుంది. బిల్ట్ క్వాలిటీ చాలా ప్రీమియం ఉంది, ఫినిషింగ్ అది. ఇక్కడ ఇంకో మైక్రోఫోన్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్స్ అవి కూడా చూడొచ్చు. రియర్ కెమెరా బంప్ కూడా పెద్దగా ఏం లేదు, 1.5 mm ఉండొచ్చు. టోటల్ థిక్నెస్ వచ్చేసి దీన్ని మీకు 6.89 mm ఉంది. మీరు 1 TB వరకు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఒక సిమ్ వేసుకోవచ్చు. ఇందులోంచి కాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓవరాల్గా బాగానే ఉంది. ఇప్పుడు నేను సెటప్ చేసి, ఇందులో ఫేస్ అన్లాక్ ఉంది, ఇంకా మీకు మొత్తం సెటప్ చేసి కొన్ని గంటలు అట్లా యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది వన్ప్లస్ ప్యాడ్ గో నేను మొత్తం సెటప్ చేసి, ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ అది చాలా ప్రీమియం ఉంది. డ్యువల్ టోన్స్ షేడ్ ఉండేసి వన్ప్లస్ లోగో చూడొచ్చు. ఈ షైనీ సర్ఫేస్లో కొంచెం ఫింగర్ ప్రింట్స్ అవి పడతాయి. పాలికార్బోనేట్ బ్యాకే, రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ది చూడొచ్చు. దాని బంప్ అది, దాని చుట్టూ ఒకటి క్రోమ్ రింగ్ ఇచ్చేసి చాలా స్టైలిష్గా ఉంది. ఇది థిక్నెస్ కూడా చాలా స్లీక్ ఉంది, 6.89 mm థిక్నెస్ ఉండేసి 532 grams వెయిట్ ఉంది. డిస్ప్లే కూడా ఇది 7:5 ఆస్పెక్ట్ రేషియో ఉండేసి, దాని బెజల్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా కనపడుతుంది కదా పైన, 8 మెగాపిక్సెల్ది. ఓకే, ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు LCD డిస్ప్లే, ఇది 11.35 ఇంచెస్ది LTPS డిస్ప్లే అంటారు. 2.4K 90 Hz డిస్ప్లే, చాలా UI అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్లా చూస్తే స్మూత్గానే అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది నాకు ఒకసారి. ఇది 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండేసి మీకు 400 nits బ్రైట్నెస్ ఉంది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ ఇవి మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది కదా. కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అని స్టక్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G99 ఉంది. అదొక్కటే, అంటే ఇంకా ఇది బడ్జెట్ ట్యాబ్ కదా, ఇంకా అంతే 17,999 స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి మనం టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. అంటే నార్మల్ యూజింగ్, ఇంటి పర్పస్కి అట్లా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము, ఇట్లా సింపుల్గా అంటే వీడియోస్ వాచ్ చేయడానికి, దానికి వీడియో కాల్స్ కోసం, దానికి అట్లా వాడుకోవడానికి బాగానే ఉంటుంది. బ్రైట్నెస్ 400 nits కదా, అది కూడా కొంచెం తక్కువే అనిపించింది. మ్యాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే కొంచెం బయట లైటింగ్ ఎక్కువ ఉంటే. ఇంకా స్క్రీన్ మిర్రరింగ్, ఇంకా స్క్రీన్ కాస్టింగ్ రెండు ఉన్నాయి. అంటే ఇందులోది మీరు టీవీలో కూడా స్క్రీన్ కాస్ట్ చేసుకోవచ్చు, బయటిది కూడా ఇందులో స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ మంచిగా ఉన్నాయి, కలర్ అక్యురసీ బాగుంది. అది LCD LTPS డిస్ప్లే అయినా కానీ డీటెయిల్ అది, కాంట్రాస్ట్ రేషియో కూడా 1500:1 ఉండేసి 96% NTSC కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అబౌట్ డివైస్లో డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇది ఆక్సిజన్ OS 13.2 వర్జన్ తోటి వస్తుంది. హీలియో G99 ఆక్టాకోర్ ప్రాసెసర్. స్టోరేజ్ అంటే ఇది 256 GB వేరియంట్లోంచి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 20.9, అంటే ఆల్మోస్ట్ 21 GB అయిపోయింది. ఇంకా డిస్ప్లే అంటే 11.35 ఇంచెస్ మంచి డిస్ప్లే. ఇంకా 8000 mAh బ్యాటరీ, ర్యామ్, వర్చువల్ ర్యామ్ కూడా 8 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 13 సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 2023 ఉంది. 8+8 అంటే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్, వెనకాల 8 మెగాపిక్సెల్, 2 కెమెరాస్. కెమెరా క్వాలిటీ అవి కూడా చూపిస్తాను. ఆటో బ్రైట్నెస్, ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా స్క్రీన్ కలర్ మోడ్ కూడా ఇక్కడ మీరు వివిడ్, న్యాచురల్ కలర్, టెంపరేచర్ అన్నీ మార్చుకోవచ్చు.
బానే ఉంది. ఓవరాల్ డిస్‌ప్లే నచ్చింది. నాకు స్పీకర్స్ చాలా నచ్చినాయి. క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండేసి. రిఫ్రెష్ రేట్ కూడా 90 హెర్ట్జ్ డిఫాల్ట్ వచ్చింది. అదే పెట్టాను. కావాలంటే మీరు 60 హెర్ట్జ్‌కి కూడా మార్చుకోవచ్చు. బ్యాటరీ అంటే 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ కదా! ఈజీగా 1-1 ½ డే ఈజీగా బ్యాకప్ ఇస్తుంది. ఇంకా కెమెరా అంటే 8 మెగా ఇంకా అంతే ప్యాడ్‌లలో, ట్యాబ్‌లలో ఇందులో కెమెరా అంత మన మొబైల్ ఫోన్ అంత క్వాలిటీ ఉండదు. కానీ ఓకే అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు సింపుల్ కెమెరా యాప్ ఉంది. వీడియో, ఫోటో, సెల్ఫీ ఇంకా మోర్‌లోకెళ్తే కూడా డీటెయిల్స్ మీకు చూపిచ్చేస్తాను. కొన్ని శాంపిల్స్ అంటే ఫోటోస్, వీడియో క్లిప్ అవి కలెక్ట్ చేసి లాస్ట్‌లో చూపిస్తాను. హెచ్‌డీఆర్ మోడ్ కూడా ఉంది ఫోటోలో. ఇంకా మీకు ఇందులో 1080/30 ఫ్రంట్, 1080/30 రియర్ కెమెరాలో వీడియో షూట్ చేయొచ్చు. మీకు హెచ్‌ఈవీసీ కోడెక్‌లో కూడా షూట్ చేయొచ్చు. పానరామిక్ ఇంకా టైమ్ ల్యాప్స్ అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంత క్వాలిటీ లేదు. కానీ ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా మాత్రం మీకు వైడ్ యాంగిల్ మంచి వ్యూ ఉంది. ఇది ఇట్లా మీరు 2 విండోస్ కూడా ఓపెన్ చేసి చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ విండో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం అప్పుడప్పుడు జస్ట్ అంటే మరీ అంత బటరీ స్మూత్ కూడా ఏం లేదు. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ల్యాగ్ అయినట్టు అయితుంది మధ్యలో ఒక్కోసారి. ఎప్పుడన్నా అంటే 2, 3 మీరు ట్యాబ్‌లు ఓపెన్ చేస్తే అట్లా అయితుంది. ఇక్కడ ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చూసుకోండి. దాని స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ కూడా చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సబూఫర్ వీడియోలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నా ఓన్ ఇంటి కోసం నేను ఒకటి సబూఫర్ పవర్ఫుల్ది చేసుకుంటున్నా అని 2 వీడియోస్ పెట్టాను కదా! అందులో కమెంట్స్ అవి ఇంకా తర్వాత వీడియోస్లో కూడా మీది ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు. యాక్చువల్గా దాని బాక్స్ కూడా కంప్లీట్ అయ్యి వచ్చేసింది కానీ నాకు ఫిట్టింగ్ చేయడానికి టైం విన్నారు కదా! క్వాడ్ స్పీకర్స్‌ది, డాల్బీ అట్మాస్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఇంకా దాని క్లారిటీ మస్తుంది. డిస్‌ప్లే కూడా ఓకే. స్పీకర్స్ ఓకే. ఇంటి పర్పస్‌కి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి, వీడియోస్ చూసుకోవడానికి, వీడియో కాల్స్‌కి, జనరల్ పర్పస్‌కి ఓకే. అట్లా మీరు ఎమర్జెన్సీలో కాల్స్ కూడా మాట్లాడొచ్చు. సిమ్ వేసుకునేది ఎల్టీఈ మోడల్ తీసుకుంటే. వైఫై మోడల్ అయితే మీకు 17,999కి వస్తుంది ఆఫర్ తోటి. ఇంకా ఇదైతే మీకు 19,999 వస్తుంది. యాక్చువల్ ప్రైస్ ఇది 21,999. బ్యాంక్ ఆఫర్ తోటి 2000 డిస్కౌంట్ వస్తుంది. ఓకే ట్యాబ్ అని చెప్పొచ్చు. బడ్జెట్‌లో మంచి వన్‌ప్లస్ బ్రాండ్‌ది మంచి స్టాండర్డ్ ట్యాబ్ కావాలంటే తీసుకోవచ్చు. ఇందులో ఆడియో కూడా మీకు ఎస్‌బీసీ, ఏఎస్‌సి, యాప్టెక్స్ హెచ్‌డి, యాప్టెక్స్, ఎల్డాక్ అన్నీ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ANTUTU స్కోర్ అది ప్రాసెసర్‌ది అరౌండ్ 4 లాక్స్ పైన అట్లా వస్తుంది. గేమింగ్‌కి అయితే ఇది నేను రికమెండ్ చేయను. వీళ్ళది ఇంకోటి ప్రీమియం వన్‌ప్లస్ ప్యాడ్ నేను కొన్ని నెలల కింద అన్బాక్స్ చేశాను కదా! నా ఛానల్‌లో మీరు చెక్ చేయండి. అది బాగుండింది. ఇందులో ప్రాసెసర్‌లో పెద్దగా అంత దమ్ లేదు. మీడియాటెక్ హీలియో G99 కదా! ఇది 8 జీబీ ర్యామ్, LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. అంటే ఇంకో 8 జీబీ వర్చువల్ ర్యామ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 256 జీబీ UFS 2.2 స్టోరేజ్ ఉంది. అంతా ఓకేనే కానీ మీరు బేసిక్ గేమ్స్ అట్లా 40 FPS వరకు ఆడొచ్చు. కాకపోతే నార్మల్‌గానే అప్పుడప్పుడు ల్యాగ్ లాగా అట్లా కొంచెం ఇట్లా మధ్యలో స్టటర్ అట్లా వస్తుంది. కాబట్టి గేమింగ్‌కి నేను ఇది సజెస్ట్ చేయను. నార్మల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కి, వీడియోస్ చూసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్‌కి ఇంకా వేరే అంటే మీరు వీడియో కాల్స్ అవి చేసుకోవడానికి, జనరల్ యూసేజ్‌కి ఓకే. బ్యాటరీ బానే ఉంది. మీకు 1-1 ½ డే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కెమెరా క్వాలిటీ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు శాంపిల్స్ చూస్తున్నారు కదా! మీరే చెప్పండి. వీడియో క్వాలిటీ అంటే 1080pలో మీరు షూట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా క్వాలిటీ కూడా ఓకే. యావరేజ్ అది కూడా. ఇంకా డిస్‌ప్లే మస్తుంది. స్పీకర్స్ అన్నిట్లో టాప్ క్లాస్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండేసి క్వాడ్ స్పీకర్స్ కదా! ఖతర్నాక్ ఉంది దాని సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీ అది. మీకెట్లా అనిపించింది ఇది? అంటే రీజనబుల్ ప్రైస్‌లో వన్‌ప్లస్ లాంచ్ చేసిన ప్యాడ్ గో మీరు చెప్పండి. ఇంకా మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో రేపు కలుస్తా. బాయ్.